నా పేరు వెంకటరెడ్డి, పులివెందుల, కడప జిల్లా. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలు ఎంతో బాగుండేవి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ బియ్యం అయితేనేమి, మా వ్యాన్లలో వచ్చి మన ఇళ్ళ కాడికి వచ్చి డోర్ డెలివరీ చేసిపోతున్నారు. ఇప్పుడు చూద్దామంటే డీలర్ల షాపులు పొమ్మని ఈ రూల్స్ రావడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ప్రజలకు చాలా అవస్థలు పడుతున్నారు. ముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం తేడా ఏమంటే, ముందు ప్రభుత్వంలో ఇళ్ళ కాడికే ప్రతి ఒక్కటి కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలంటే ఇంటి దగ్గరకు వచ్చి చేరుతున్నాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా సూపర్ 6 అన్నారు, కానీ ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏదో పెన్షన్లది ఒకటో తేదీ వెళ్ళి పంచుతున్నారు తప్ప మిగతా పథకాల గురించి ఆలోచన చేయడం లేదు. అలాగే ఇంతకుముందు జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి అనేది ఉన్నది. కుటుంబంలో ఒక్కరికేసినా కూడా సవ్యంగా జరుగుతూ అమ్మఒడి కార్యక్రమం సవ్యంగా జరుగుతూ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి కార్యక్రమం, తల్లికి వందనం పేరుతో ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్క బిడ్డకు కానీ వేయలేదు. కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తారు. అలాగే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న పోలవరం కానీ, ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అట్లాగే ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాధాన్యత క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు పూర్తి చేస్తారు. కొంచెం అటు ఇటు ఇదైనా కూడా ప్రాధాన్యత క్రమంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఆంధ్రుల అభివృద్ధికి కావాల్సిన వనరులన్నీ కొత్త కంపెనీలు తీసుకురావడం కానీ, రహదారుల నిర్మాణం కానీ, ఇంకా ఉద్యోగ కల్పన కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తారు. మన త్వరలోనే